ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని ప్రేరా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువుని మహిమపరచడానికి, ప్రభు సన్నిధిలో మనం ఈ రీతిగా ఆయన నామాన్ని ధ్యానం చేయటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభంగా ఒక చక్కని పాట మన మధ్యలో ఉన్న దైవజనరాలు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. మనందరం వచ్చిన వారు ఆ పాటతో ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సిడులైనా సిడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, అవయ్యా నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, చాలా
సమయం కొద్దిగా ఉంది, సమయం పరిగెడుతుంది. ఇప్పటి వరకు పాటలతో దేవుని నామాన్ని మహింపరిచాం. ఈ రోజున ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమం వింటున్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి కొరకు ఇప్పుడే మీ పక్షంగా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ముందుగా దేవుని మాటలు, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన, తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నా. వాక్యము నిధి వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. మరొకసారి నీ నమ్మకమైన దీవెనల కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉండగా నీవు ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి మీకు స్తుతులు. గడిచిన సోమవార దినం నుండి ఈ సోమవార దినం వరకు నీ బాహువుల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచావు నాయన. నీకు స్తోత్రాలు. దూర దూర ప్రాంతాలు ప్రయాణం చేయటానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఈ దినం మరొకసారి నీ కృపా సింహాసనాన్ని దగ్గరికి నాయన, ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తుల కొరకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు నీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాము తండ్రి. మరొకసారి నీ దక్షిణాస్తం వారి మీద ఉంచి సంపూర్ణమైన విడుదల, స్వస్థత శీఘ్రముగా దయచేయమని మనం వచ్చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవుడవు, నీకు స్తోత్రాలు. నీ ప్రత్యేకమైన కృప చేత మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని, వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచమని, వాక్యమయ్యున్న నిన్ను నాయన ఎవరైతే వారి హృదయాల్లో చేర్చుకుంటారో వారికి మానసిక శారీరక స్వస్థతను మీరు శీఘ్రముగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దను పిలిపించి వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందును, పాప క్షమాపణ పొందును. ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. క్లుప్త ప్రసంగమేనండి, మీ హృదయాల్లోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ యాకోబు అసలు ఎవరు? ఈ యాకోబు గురించి మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తున్నాం. అయినా ఈ లైవ్ ప్రోగ్రాంలో కొన్ని మాటలు నేను మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క సహోదరుడు. అన్నయ్య, తమ్ముడండి అని మీకు డౌట్ రావచ్చు. దేనికంటే యేసు క్రీస్తు మరియా యేసేపులకు ప్రప్రథమైన కుమారుడు. యేసేపుకి మరియా ప్రధానము చేయబడినప్పుడు ఇతడు గర్భంలో ఉన్నాడు. భూ సంబంధమైన ఆలోచనలు తీసివేయండి. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇనఫ్. రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల ఏదో అజ్ఞానంతో కూడుకున్న మాటలు వింటే మన ఆత్మీయ స్థితి కృంగుదల వస్తుంది. కాబట్టి అటువంటి మాటలు మీ మనసులో నుండి తీసివేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం నమ్మటమే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఫినిష్. అబ్రహాము నీతిమంతుడైతే ఆ నీతిమంతుని కోవలో ఈ వాక్యము నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుల జాబితాలో ఉంటారు. కాబట్టి వాక్యాన్ని మనం విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు అది మనల్ని నీతిగా ఎంచబడిద్ది. మనము దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడతాం.
మనుషులు ఎదుట కాదు సుమా. మనుషులు రకరకాలుగా తార్కికంగా లేకపోతే వాదనలు పెట్టుకుంటారు, వాళ్ళ గురించి మనకు అనవసరం. యేసు క్రీస్తు వారి యొక్క తమ్ముడు ఈ యాకోబు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఒక యాకోబు ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యాకోబు అని పేరు గలవారు 4 ఉన్నారు. వారిలో ఈ యాకోబు ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఆ 12 మందిలో అపోస్తలుల పేర్లు ఏమనగా సీమోను, ఆంద్రేయ, 12 రైట్, జబదయ్య, యాకోబు. జబదయ్య కుమారుడైన యాకోబు, ఒక యాకోబు, మొత్తం 4 అని చెప్పాను కదండి. మొదట యాకోబు. రెండో యాకోబు అల్ఫాయి కుమారుడైన 12 మందిలో ఒకడైన యాకోబు. మత్తయి అదే 2వ వచనం 3వ వచనం కూడా 10వ అధ్యాయము. యాకోబు. 4వ ఒకడైన యూదా తండ్రి. లూకాసు వార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఒక యాకోబు కనబడుతున్నాడు. యాకోబు సహోదరుడైన సీమోను, యూదా, ఇక్కడ 3 వచ్చారు. 4వ అతను ఎవరయ్యా అంటే ఇదిగో ఈ యాకోబు, యేసు క్రీస్తు వారి యొక్క సహోదరుడు, అంటే తమ్ముడు. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో మనం చూడగలం ఆ సహోదరులు పేర్లు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు. అనేక మంది అక్కడ విమర్శిస్తున్నారు యేసు ప్రభువుని. విమర్శిస్తున్నప్పుడు ఈయన మా ఊరడే, ఈయన గురించి మాకు తెలీదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యూదా అని వారు ఇతని సహోదరులు కారా, వీరి అక్క చెల్లెళ్ళు మాకు తెలీదా. ఎప్పుడు అక్కడ అద్భుతం జరిగింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆ మనిషిని కించపరచడానికి ఇతను మా ఊరడే. యేసు ప్రభు వారు ఒక చక్కని మాట అన్నారు. ప్రవక్త తన ద్వేషమందు ఘనుడిగా ఎంచబడ్డు, స్వదేశంలో ఘనుడిగా ఎంచబడ్డు. యాకోబు రాస్తూ ఉన్నమాట మనకందరికీ ఆమోదయోగ్యమైనది. ఏమిటి అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా మనకందరికీ తెలుసు, గడిచిన 4 నెలల నుంచి కరోనా మహమ్మారి కరోనా అని పాటలు వింటూ ఉన్నాం, కవితలు వింటూ ఉన్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం శ్రమలో ఉన్నది, దుఃఖములో ఉన్నది, భయాందోళనలో ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం ఈరోజు మనం చనిపోయినా ప్రభు దగ్గర ఉంటామన్న నిశ్చయత కలిగిన వారు భయమునందరో. భయం లేదు. నిజంగా ఈరోజు మనం చనిపోయినా, నేను చనిపోయినా నా మీద నేనే పెట్టుకుని చెప్తున్నాను. దేనికంటే పౌలు గారు ఓ మాట అన్నారు, ఇదిగో కొరింథీ సంగమా, నా పేరు అలాగే ఇంకొక అతను, ఆయన పేరు ఏంటంటే 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అపోస్తల కార్యంలో. కేఫా ఎవరు? అపోల్లో మీద నా మీద పెట్టుకుని నేను ఉపమాన రీతిగా మేము చెప్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకుంటారా అని, అంతే. కాబట్టి ఈ రోజున ఇక్కడ నిలబడిన నేను ఈరోజు చనిపోయినా నేను పరలోకంలో ఉంటాను. అది మా విశ్వాసం. అందుకనే మేము ఇంత ధైర్యంగా ప్రభు వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం. ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉంటే చాలు. అదే మీ యొద్ద నుండి కూడా కోరుకుంటున్నా. అయితే మేము బాగున్నాం కదా అని శ్రమలో ఉన్న వారిని గురించి ప్రార్థన చేయకుండా మానం.
ఎవరైతే శ్రమ పడుతున్నారో, మీలో ఎవరికైనా, అంటే మీకు శ్రమ వచ్చినప్పుడు కాదు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా మీరు ప్రార్థన చేయాలి. చాలామంది అంటారు, మీకు శ్రమ వచ్చింది కదా మీరు ప్రార్థన చేయండి. శ్రమలో ఉన్నవారు ప్రార్థన చేయలేరు, కష్టం. దేవుణ్ణి దూషిస్తారు. కొంతమంది విశ్వాసము సన్నగిల్లిపోద్ది. యేసుక్రీస్తు వారు ప్రేమించిన లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడుస్తూ, నువ్వు ఇక్కడుంటే అసలు ఈ మరణం సంభవించేదే కాదు అన్నారు. అమ్మా నమ్మండి, అతను పునరుత్థానుడవుతాడంటే కాదు, అప్పుడు పునరుత్థానుడవుతాడని మాకు తెలుసు. కారణం ఏంటంటే ఆ దుఃఖములో ప్రభు వాక్యాన్ని విశ్వసించలేని స్థితిలో ఉన్నారు. వాక్యాన్ని నమ్మలేని స్థితిలో అనేక మంది ఈ రోజున ఉన్నారు. చాలామంది నా స్నేహితులు, కొంతమంది, ఓ బ్రాహ్మలో ఒక అతను ఉన్నాడు. పంతులు గారు పౌరహిత్యం చేస్తాడు, పాస్టర్ గారినైనా ఫ్రెండ్లీగా ఉంటాం. కరోనా ముందు మీ దేశంలోనే వచ్చిందిరా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ దేశాలు చుట్టొస్తుంది, అది మీ దేశంలోనే వచ్చింది అంటే మా దేశం ఏది? అమెరికా దేశం అంట. ఏమండి, చాలా చమత్కారంగా, బ్రాహ్మణులు కదా, మంచి చమత్కారంగా మాట్లాడతాడు. అమెరికా దేవుడు మీ దేవుడే కదా, మీ దేశంలోనే వచ్చింది, అంత అక్కడ భక్తి పరులు కదా అని చెప్పేసి అంటే నేను అన్నాను, నిజమే, నా దేశమే అది, దానికంటే ఉన్నతమైన దేశం ఉంది, నువ్వు కూడా రా అన్నా. అండి, పరలోకం మన దేశం. చాలాసార్లు కొంతమంది హేళన చేయటానికి, అవును ప్రపంచ దేశాలు ఇప్పుడు శ్రమలో ఉన్నాయి, మన భారతదేశం కూడా శ్రమలో ఉంది. క్రైస్తవుడమైన నీవు, నేను, మనము ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, మనం అనుకుంటాం సంఘంలో శ్రమ సంభవించినప్పుడేమో, కుటుంబంలో శ్రమ వచ్చినప్పుడేమో. అవును, కుటుంబంలో శ్రమ వచ్చినా మనమే ప్రార్థన చేయాలి, సంఘంలో శ్రమ వచ్చినా మనమే ప్రార్థన చేయాలి, ఊరిలో సమస్య వచ్చినా మనమే ప్రార్థన చేయాలి, దేశంలో శ్రమ వచ్చినా మనమే ప్రార్థన చేయాలి. క్రైస్తవులమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతే అది క్రైస్తవ్యమే కాదు. చాలాసార్లు మేము చాలా దూరాలు ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ బండి, దాన్ని ఏమంటారు, సిటీ 100 15 సంవత్సరాలు అయిపోయింది, దాని లైఫ్ టైం అయిపోయింది. రెన్యూల్ చేద్దామంటే కరోనా వచ్చింది. సరే, దాని మీద తప్పక దూర ప్రాంతాలు వెళుతూ ఉంటే ఆ గతుకుల వలన ఈ చేతులు, ఈ భుజాలు చాలా పెయిన్ వస్తున్నాయండి. ఈ మధ్యనే ఏం చేద్దాం, మారుద్దామంటే సామర్థ్యం లేదు, ఇప్పుడు ఆ పరిస్థితులు బాగలేదు, బయటికి వెళ్దామంటే కరోనా అని భయపెడుతున్నారు. ఏమండి, ఒకళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, మందులకు కానీ, ఏ మందులకి అవసరమైతే హాస్పిటల్స్ కానీ, లేకపోతే ముఖ్యమైన పనులైతేనే మీరు బయటకు వెళ్ళండి, అంతేగాని సిగరెట్ల కొరకో, చుట్టల కొరకో, కైనీల కొరకో రోడ్ల మీద మీరు తిరగద్దు అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ఏదో ఉచితంగా ఊరికనే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఎవరు బయటికి తిరగద్దు. ఒకటి, క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రార్థించాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మనలో, కుటుంబంలో, సంఘములో, సమాజములో, దేశములో శ్రమ సంభవించినప్పుడు మనము మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన పుంకాలుగా ఉన్నాయి లేఖనాలు. ఈ రోజున మనం గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. ఆ రోజుల్లో ఇటువంటి బైబిల్ లేవండి.
యేసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇటువంటి బైబిళ్ళు లేవు. వారి పితరులు చెప్పిన భక్తి మాటలు విని వారు జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి స్తుతించగలిగారు. కానీ ఇటువంటి బైబిల్ పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథాలు లేవు. అయినా వారు నీతికి నిలబడ్డారు. ఇది తప్పు అనుకున్నారు, చెరసాల్లో వేయబడ్డారు. అయినా సరే ప్రభువుని స్తుతించారు, కానీ ఎవరిని ధిక్కరించలేదు. ఒకే ఒక్క కళ, ఫరోకొచ్చిన కళ అతని జీవితాన్ని మార్చేసింది. దేవుడు చేశాడు అది. ఒక వ్యక్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఐగుప్తు దేశమంతా సమృద్ధితో నింపబడింది. రాబోయే కరువు నుండి తప్పించగలిగాడు. ఈ రోజున నీవు కూడా అదే స్థానంలో ఉన్నావు, సజీవుడుగా ఉన్నావు. నీవు, నేను, మనము సజీవులుగా ఉన్నాము కాబట్టి ప్రార్థించేవారిగా ఉండాలి అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. చాలాసార్లు ప్రార్థన అంటే విసుగొచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. ఏం చేసే ప్రార్థనే కదా అనే అనుభవం వచ్చేస్తుంది. కానీ పౌలు గారు అంటున్నాడు, ఎడతెగక ప్రార్థించండి, సమయమనక అసమయమనక ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఇవన్నీ మనకి చెప్పేది జీవగ్రంథమే. ఈ మాటలన్నీ జీవగ్రంథంలోని మాటలే. ఈ రోజున మనం ప్రార్థించే వారముగా ఉంటే శాస్త్రవేత్తలు కాదండి, డాక్టర్లు కాదండి, శాసించేది మనమే, క్రైస్తవులం. దేవుని అద్భుతం ఒక్క నిమిషం చాలు. సర్వరోగ నివారణి యేసు రక్తం. సర్వరోగాలకి ఈ రోజున విశ్వసించట్లేదు చాలామంది. ఎండి, ఎంఎఫ్, ఎఫ్ఎస్ ఫారంలో చదివిన డాక్టర్లే చేతులేస్తేనే తగ్గిద్ది అనుకుంటున్నారు. మందులు, నేను మెడిసిన్కి వ్యతిరేకం కాదండి, కానీ మొట్టమొదట నీకు ఉండవలసింది నమ్మకం, యేసు క్రీస్తు మీద విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని దేవుడు చెప్పాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఎల్లో సమాధానము గల దానవే వెళ్ళు. ఈ రోజున ప్రార్థన చేసే గుంపు కావాలి. కానుకలు ఇచ్చే గుంపులు ఉన్నాయి, విరాళాలు ఇచ్చే గుంపులు ఉన్నాయి, పాటలు పాడే గుంపు ఉన్నది, బైబిల్ చదివే గుంపు ఉంది, ప్రసంగాలు ఇంకా చెప్పేనవసరం లేదు. ఏ యూట్యూబ్ ఛానల్ కొట్టినా ప్రసంగాలు పుంకాలుగా వచ్చేస్తున్నాయి, అంటే విస్తారంగా వచ్చేస్తున్నాయి. కానీ ప్రార్థన చేసే గుంపు కొట్టండి, చాలా తక్కువ, అరుదు. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ఒక రిక్వెస్ట్, నీవు దేవుని పక్షముగా నిలవబడితే అద్భుతాలు దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మండపమునకును బలిపీఠమునకును మధ్యన నిలువబడి దేవా అని గోజాడేవాళ్ళు కావాలి. మీ ప్రాంతం కొరకు, మీ జిల్లా కొరకు, మీ రాష్ట్రము కొరకు, మీ వీధిలో ఉన్నవారి కొరకు, మీ సంఘములో ఉన్నవారి కొరకు. నేను ఈ రోజున ఒక మెసేజ్, అంటే ఒక వాట్సాప్లో ఒక విచారకరమైన న్యూస్ నేను రిసీవ్ చేసుకున్నాను. ఈ విశాఖపట్నంలోనే ఒక మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తున్న విజయ్ కుమార్ రెల్లి అనే ఒక వ్యక్తికి 2 కిడ్నీలు పాడైపోయినాయి అంటండి. పరిచర్య చేస్తున్నాడు మారుమూల ప్రాంతంలో. ఆ ఫోటోలు చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో. వాళ్ళు అడిగింది ఒకటే, ప్రార్థన చేయండి. డయాలసిస్ చేస్తున్నారో లేకపోతే ఆ కిడ్నీస్కి ఎటువంటి మెడిసిన్ అందుతుందో, వైద్యం అందుతుందో నాకైతే తెలీదు. కానీ ఆ సహోదరుడు కొరకు ప్రార్థన చేయమని బిషప్ శ్యామ్ కుమార్ గారు
పంపించారు అనేక మందికి. నేను అది చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. నిజమా ఇదేంటి ఇలాగుండే పాస్టర్ గారు ఎలాగైపోయారు, ఏంటి అసలు శరీరం అంతా పొంగిపోయింది. అవునండి, వ్యాధులు ఎవరికి వస్తున్నాయో తెలియట్లేదు. ఈ రోజున నీ వీధిలో, నీ ప్రాంతంలో, నీ సంఘంలో ఎవరికి శ్రమ సంభవించినా నీవు ప్రార్థన చేసేవాడిగా మొట్టమొదటగా నీవుంటే అద్భుతం నీ ద్వారా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. మానవులుగా మనకి ఏ ద్వేషాలు లేవు, ఏ అసూయలు లేవు, ఏ కోపాలు లేవు. కానీ పరిస్థితులు ఈ రోజున ఒకరినొకరు కలుసుకోవటానికి వీల్లేని పరిస్థితి. ఏ ప్రాంతంకు వెళదామన్నా బార్కెట్ వాటిని ఏమంటారు, అడ్డుకట్లు వేసేసి బ్యారిగేట్స్ అంటే ఎక్కడికక్కడ కట్టుతిట్టం. ఒక మనిషిని లోపలికి రానియకుండా, ఒక వ్యక్తిని బయటకు వెళ్ళనీయకుండా 14 రోజులు 20 రోజులు అలా ఉంచేస్తున్నారు. నిన్నటి దినాన కొన్ని ప్రాంతాలు పరిచర్యకు నిమిత్తం వెళ్ళినప్పుడు భీమిలి ప్రాంతము, అలాగే తగరపు వలస అయితే భయంకరమైన స్థితి. రోడ్లు మూసేశారు పోలీసులు కాపలా. భీమిలి కూడా అంతే, భయంకరమైన పరిస్థితి అండి. చాలామంది అంటే దేనికి మాటలు చెప్తున్నట్టే, ఒక మనిషి దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్న సమయం, ఎవరైనా రావటానికి కూడా భయపడుతున్న సమయం. అయినా దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి. సంతోషం వస్తే ఎవరు చెప్పరు. ఒక సిస్టర్ గారు బాగా పరిచయం అన్నమాట. ప్రార్థన చేయమని కోరేవాళ్ళు. దేనికంటే వాళ్ళ అబ్బాయి ఎంఎస్ చేయాలి, అంటే బైబిల్లో డిగ్రీ చేయాలి. ఎంఎస్ అంటే మామూలు సెక్యులర్ చదువు అండి. బైబిల్లో ఇంకా ఏదో మొత్తానికి ఫారెన్ వెళ్ళాలి చదువు నిమిత్తం, బైబిల్ చదువు నిమిత్తం. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అనేవాళ్ళు. సరే ప్రార్థన చేసాం నమ్మకంగా, మనకేం తెలుసు రాజకీయాలు. పాస్టర్ గారు అబ్బాయి ప్రార్థన చేసాం, హాస్పిటల్స్ ఇచ్చింది, వీసా వచ్చేసింది, ఆ డబ్బులు సమకూడిని. ఏమండి రేపు వెళతాడు అనగా ఏమండి ఒక చిన్న ఫోన్ చేశారు, పాస్టర్ గారు రేపు మీరు ఖాళీ అయితే మా ఇంటికి రండి, రేపు ఉదయం తెల్లవారుజామున 4:30కి వెళ్తాడు. ఈరోజు 9 గంటలకు ఫోన్ చేశారు నైట్, పాస్టర్ గారు మీకు వీలైతే రేపు ఒకసారి ప్రార్థన చేద్దురు రండి. దేనికమ్మా, ఎవరికైనా బాగోలేదా? లేదండి, బాబుకి మా అందరి ప్రార్థన బట్టి వీసా వచ్చిందండి, చదువు నిమిత్తం అమెరికా వెళ్తున్నాడు. ఈరోజు ఉదయం 4 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకి ఫ్లైట్ ఎక్కాలి, మీరు వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మా ఉదయకాలం నేను లేగలేనమ్మా, ఏమనుకోవద్దు, మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. వాస్తవం చెప్పేశాను, వీసా వచ్చిన సంగతి చెప్పలేదు. అంటే ఎంత లోగుట్టో మనుషులు. సంతోషం జరిగినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తుతించి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పి సంఘమంతా ప్రార్థన చేసింది, దైవజనులు ప్రార్థన చేశారు, దేవుడు ప్రార్థన ఆలకించాడు, మా బిడ్డ విషయంలో మేలు చేశాడు అని ఒక లడ్డు లేకపోతే ఒక చాక్లెట్ ఎంత బాగుంటుందండి. మరీ అంత దరిద్రులు కాదు కదండి అమెరికా వెళ్ళే వాళ్ళు అంటే. అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఏమండి 1 కేజీ బూందీ తీసుకొచ్చి చర్చిలో పంచలేరు, అదే దరిద్రం. దేనికంటే దైవజనులు సంఘానికి నేర్పించటం లేదు, నేర్పించినా నేర్చుకోవట్లేదు ప్రజలు.
పాస్టర్ గారు ఎప్పుడు అది పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అంటాడు. ఏంటో తెలీదో మా పరిస్థితే అనేవాళ్ళు ఉన్నారు. మీకు ఏదైనా సంతోషం కలిగిందా, కీర్తనలు పాడండి, దేవుని మహిమపరచండి, స్తుతించండి. ఒక ఇల్లాలు 10 నాణ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. యూదుల ఆచార ప్రకారం చాలా జాగ్రత్త, అవి వారసత్వం అంటారు కదండి, అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొత్తానికి ఏ పెట్టి తీస్తుందో, ఏ బీరువా తీస్తుందో, అప్పుడు ఏం బీరువా లాకర్లు ఏం లేవు కదా, ఎక్కడ చెక్క పెట్టో లేకపోతే ట్రంక్ పెట్టో, ఎక్కడ పెట్టిందో మొత్తానికి ఒకటి మిస్ అయిపోయింది. దీపం వెలిగించింది, ఊడ్చింది, తుడిచింది, మొత్తానికి ఆ కాయిన్ని కనుక్కుంది. అది దొరికినప్పుడు ఇరుగు పొరుగు వారిని పిలిచి, వదినా, పిన్ని, బాబాయ్, చూసావా, నేను పోగొట్టుకున్న నాణ్యము మరలా నేను పొందుకున్నాను, నాతో కూడా మీరు సంతోషించండి. ఈ రోజున మేలు జరిగితే దేవుని స్తుతించే అనుభవం చాలా మందికి తక్కువైపోయింది. కరోనా వలన 10th క్లాసు ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయిపోయారు, ప్రమోట్ అయిపోయారు. ఇంటర్మీడియట్ ప్రమోట్ అయిపోయారు. ఎవరు కూడా ఒక లడ్డు తీసుకురాలేదండి. 4 రోజులు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. సంఘాలు ఓపెన్ చేసి వాళ్ళు తెచ్చే లడ్డు గురించి నా సమస్య కాదండి. నాకు షుగర్ ఉంది, నేను తిన్నాం, దేవానికి స్తోత్రం అంటాను, దీవిస్తాం. దేవుణ్ణి మహిమపరిచే అనుభవం లేదేంటి అని అదొక రకమైన మానసికంగా బాధ. దేవుని స్తుతించమని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలు పాడండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆకాశములో పట్టజాలంత విస్తారమైన మహిమతో నింపబడిన ఆ దేవాది దేవుణ్ణి స్తుతించండి అంటూ ఉంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువద్దు. ఆయన భక్తుడైన దావీదు మాట్లాడుతుంటే చాలామంది పాస్ అయినా చెప్పరు, ప్రమోట్ అయినా చెప్పరు. పాస్టర్ గారి కుళ్ళు, వాళ్ళ అబ్బాయి 10th క్లాసు ప్రమోట్ అయితే మా కుళ్ళు అంట. మాకేం కుళ్ళు ఉంటుంది? మా పిల్లలు ఇప్పుడు డిగ్రీలు చదువుతున్నారు. ఓ బాబు PhD చేస్తున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో. గొప్ప కోసం కాదు, దేవుని మహిమపరచడానికి. మా అక్క నిన్నటి దినాన్ని ఫోన్ చేసి, పిల్లలు మంచిగా చదివించావురా, పెండ్యాల వంశంలో ఇలా చదివిన వాళ్ళు ఇంకెవరు లేరురా అని చెప్పేసి అంటే నేను అన్నాను ఒకటే, దేవుని కృప, మాదేమీ లేదు, దేవుని కృప. చిన్నబాబు M.Tech కంప్లీట్ అయిపోయింది, దేవునికి స్తోత్రం. తాను కూడా వేసాడు, స్తోత్రం, హల్లెలూయా. దేనికి ఈ మాటలు చెప్తున్నంటే, దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా పిలిచాడు దేవుడు. అమ్మాయికి పెళ్లి సంబంధం అంటే వాళ్ళు ఇంటికి వచ్చి, పెళ్లి చూపులోళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా పాస్టర్ గారికి తెలియదు. అప్పుడు పిలుస్తారు, మీ పాస్టర్ గారు రాలేదేంటమ్మా అని అడిగితే, అయ్యో చెప్పలేదా పాస్టర్ గారు మీకు? చెప్పాను అనుకున్నాను తొందరలో. అయ్యయ్యా రండి అయ్యా, వాళ్ళు వచ్చేసి కూర్చున్నారయ్యా. ఎప్పుడు? అప్పుడు. శుభకార్యం మీ ఇంట్లో, సంఘంలో, ఎవరింట్లోనైనా జరుగుతుంటే మొట్టమొదటిగా సంతోషించేది దైవజండే. ఆయన చెప్తే ఏమో ఆగిపోతాయేమో, జరగదేమో. ఈ మనుషుల యొక్క మనస్తత్వం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుందండి. అపవాది వాళ్ళకి గుచ్చేస్తుంది, గురుగులను కూడా గుచ్చేసి వెళ్ళిపోయినట్లుగా. గోధుమలు విత్తారు, ఆ తర్వాత అపవాది గురుగులు కూడా విత్తింది. వీళ్ళు లోకంలో ఉంటున్నారు కొంచెంసేపు ఏమో దేవునిలో ఉంటున్నారు. ఎవరో అటువైపు నుండి వచ్చిన పాస్టర్ గారు అడిగారంట, మీరు ఏ సంఘానికి వెళ్తారు, మీ పాస్టర్ గారు రాలేదంటే. అప్పుడు గుర్తొచ్చిందంట అమ్మగారికి. విచిత్రమైన సంఘటనలండి. వాళ్ళు పిలవలేదని మాకు చిన్నతనం లేదు, పిలిచారని గొప్పతనం లేదు. దేవా నీకు స్తోత్రం అంటమే మేము. దేవుని వాక్యం చెప్తుంది, మీకు మంచి జరిగినప్పుడు, మీకు
సంతోషము కలిగినప్పుడు అతడు కీర్తనలు పాడవలెను. ఎటువంటి కీర్తనలు పాడాలి? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఇది ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో పాటలు ఉన్నాయండి. ఏ పాట పాడినా ఆయన వద్దండు కాదండు. మనం ఉల్లసించాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మూడవదిగా, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపింపవలెను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పేతురు అత్త జ్వరముతో పడి ఉందని చెప్పారు ఎవరో. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినట్లయితే, పేతురు అత్త జ్వరంతో పడి ఉంది. వీళ్ళు అన్నారు, అయ్యా ఆమెకు బాగోలేదు, జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో ఇప్పుడులాగా కరోనా అంటే మనుషులు ఎలా భయపడుతున్నారో, విషపు జ్వరాలు అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే, కలరా వచ్చిందంటే ఆ పేట అంతా కొట్టుకుపోయేది, అంటే చచ్చిపోయేవాళ్ళు. అనారోగ్యం అనేది రాదు, వస్తే వదిలిపెట్టదు. అటువంటి రోజుల్లో ఇటువంటి ఎండీలు, ఎండిహెచ్లు, పిహెచ్డీలు, ఎఫ్ఎఫ్ఎస్లో చదివిన వాళ్ళు అప్పుడు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. రాజుగారి దగ్గరే ఉండేవాళ్ళు, రాజ వైద్యులని. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి రారు. రాజుగారి కోటలో ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి చూడటానికి మాత్రమే వాళ్ళు, అంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ అంటున్నాం కదండి, అక్కడి నుండి వచ్చారనమాట వాళ్ళు. ఆ రోజుల్లో విషపు జ్వరాలు, అందరూ భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. ఇప్పుడు చిన్న దగ్గు వచ్చింది అనుకోండి, ఎంత కలవరమో, వాలంటీర్ నెంబర్ ఎంత అంటున్నారు ఇంట్లో వాళ్ళు. చిన్న జ్వరం వస్తే, వేడి చేస్తే, దగ్గు వస్తే, తుమ్ములు వస్తే, ఇవి కరోనా లక్షణాలండి. అవునో కాదో తర్వాత సంగతి. వాలంటీర్ అనగానే రోగం పోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు నామములో కాదంట. ఇప్పుడు ఒకళ్ళు చెప్తుంటే విన్నాను, నాకు తెలీదు. మా సంఘంలో ఒక సిస్టర్ గారు ఉన్నారు, బాగోలేదు అంటున్నామా. 6లో మొత్తం ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అంతమంది దగ్గరికి వెళ్ళాం, కేజీహెచ్కి వెళ్ళాం, విమ్స్కి వెళ్ళాం. ఆ డాక్టర్లు అందరూ నీకేం లేదమ్మా, అంతా బాగానే ఉంది, వెళ్ళిపో అన్నారు. మరి ఏంటమ్మా, సరే ఓ పని చేయండి, మీ వాలంటీర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళు
మీకు డాక్టర్ని పిలిపించి పరీక్ష చేయిస్తారంటే, అమ్మో పాస్టర్ గారు అంత పని చేయమాకండి అనేసింది. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి వాలంటీర్ పవర్. ఇప్పుడు ఎవరైనా సరే వాలంటీర్కి తుమ్ము వచ్చిందా వాలంటీర్కి ఫోన్లు చేసేస్తున్నారు. జాగ్రత్త పడటం మంచిదే, అతి జాగ్రత్త కూడా ప్రమాదం. లేని రోగాన్ని అంటగట్టామనుకో అటాక్తో చచ్చిపోతారు. దేవుని వాక్యం చెప్తున్న మాట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాల్లో విషపు జ్వరం. యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతను చూచి ఆమె చేను ముట్టగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు, రాజాది రాజు, ప్రభువుల ప్రభు ఆయనే వచ్చి చేయి ముట్టాడు. యాకోబు అంటున్నాడు, అయ్యా ఆయన ప్రతిసారి రావటానికి అవ్వదు కదా, మీ సంఘంలో ఉన్న పెద్దల్ని పంపించండి, నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు, ప్రభు వాళ్ళని ముడతారు, స్వస్థపరుస్తాడు. పాపములు చేసిన వారైతే క్షమించబడతారు. అక్కడ ఇంకా మనం కింద చదివినట్లయితే 15 వచ్చిన తర్వాత చదవండి. అది కదమ్మా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనం. స్వస్థత పొందెను, ప్రభు ముట్టగానే జ్వరము విడిచిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరును. దేవునికి స్తోత్రం. అనేకమంది ఆయన మాట వలన. మరి పేతురు గారి అత్తగారికి ఆయన ముట్టుకోవటం ఏంటి? మీకు డౌట్లు రావచ్చు. బలహీనురాలు ఆమె, బలహీనముతో ఉన్నది, జ్వరంతో పడి ఉంది. దెయ్యాలు పెట్టిన వాళ్ళు గంతులేస్తారు తెలుసండి మీకు, చిందులేస్తారు. నువ్వెంత నేను తాగినోడి కంటే ప్రమాదకరం. తాగినోడికి మత్తు దిగిన తర్వాత మామూలు అయిపోతాడు. దెయ్యం పట్టినోడు అలా కాదు. 10 ఏనుగులు బలం ఉంటుంది, 10 మందిని అలా కొట్టేస్తాడు అంతే. ఆళ్ళలో ఉన్న దురాత్మ. కానీ యేసు ప్రభు మాట్లాడితే ఏంటండి, అతను మాట మాత్రము సెలవిస్తే దెయ్యాలు పారిపోయినాయి, రోగులు స్వస్థత పొందారు. లేఖనం ఖచ్చితం. ఈ రోజున సంఘానికి ఆటంకముగా ఈ రోగాల వాళ్ళు, జబ్బులోళ్ళు, సంఘం ఎదుగుదలను ఆటంకంగా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. మా అత్తగారికి బాగోలేదండి అందుకని మందిరానికి రాలేకపోయాను అంటారు చాలామంది. మా అమ్మగారికి బాగోలేదండి మా ఇంట్లో తెస్టేసిందండి అంటారు కొంతమంది. ఏమండి, ఇవన్నీ విని 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 పరిచయలో ఏమ్మా ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారండి అందుకని తీసుకురావట్లేదు. అయ్యయ్యో ఎంత పని. దేవునికి ఇష్టమైంది పిల్లలే కదా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పిన ఆ యెహోషువ మాటను మర్చిపోతున్నారు. మా ఆయన వస్తే చాలండి, ఈ వారం వచ్చే వారం బలారాధన కదా, నేను వెళ్తే సరిపోద్దులేండి, 4వ వారం భోజనాలు కదా అందరం వెళ్తే సరిపోద్దులేండి, ఈ లెక్కలు వేసుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా వాడు సంఘ పెద్దలను పిలిపించి పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇందులో ఏ డౌట్ లేదు. ప్రార్థన చేయించుకునేవాడికి అవిశ్వాసమేమో,
కార్యం జరగకపోవచ్చు. పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది. ఈ రోజున పదవి ఇవ్వకపోతే ఇంకో నలుగురిని తీసుకుని వేరే చర్చికి వెళ్ళిపోతున్నారు చాలామంది. చర్చిలో పదవి ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. ప్రసంగం 45 నిమిషాల్లో 30 సార్లు వాళ్ళ పేర్లే చెప్పాలి, అప్పుడు సంతోషం. ఎవడండి సంఘ పెద్ద? వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ ఉంటే జీవము గల దేవుణ్ణి మానేసి వీళ్ళ పేర్లు చెప్పాలంటండి. విచిత్రమైన పరిస్థితులు సంఘాలు చూస్తూ ఉంటే దుఃఖం వేస్తుంది. ఇంటి దగ్గర అనాకానికి కూడా పనికిరారు వీళ్ళు. సంఘానికి వచ్చేసరికల్లా రొమ్మెరుసుకుని ఏయ్ అంటారు. దేవుడిచ్చిన వరం వాళ్ళకి ఏం చేస్తాం? కానీ ప్రార్థన చేయమంటే ఒక చోటకి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నానండి. ఉజ్జీవంగా ప్రసంగం జరిగిపోయింది. నా ముందు ఒక పాస్టర్ గారు పాటలు పాడాడు. ఆ తర్వాత ప్రసంగ సమయం నాకు ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ముందుగానే చెప్పాడు, పాస్టర్ గారు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు చెప్పండి అన్నాడు. నేను ఇంకొక 5 నిమిషాలు ఎగస్ట్రా చెప్పాను. అరగంటలో అయిపోయింది. అయిపోయిన తర్వాత ముందు వరుసలో మంచి కాటన్ ఇస్త్రీ చేసిన తెల్లటి షర్టు, ఇస్త్రీ దాన్ని ఏమంటారు, ఖద్దరుతో వైట్ ఇస్త్రీ చేసిన మంచి టిప్ టాప్గా ఉన్నాడు బ్రదరు. పిలిచి, బ్రదరు ప్రార్థన చేద్దురు రండి అన్న. మౌత్ ఇచ్చేసాను పాస్టర్ గారికి. ఆ స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారికి ఎలకాయ పడిపోయింది గొంతులో. ఏంటి పాస్టర్ గారు ఆయనకి ఇచ్చాడు? నాకు తెలియదు కదా ఆయన చుట్టలు తాగుతాడని. సంఘ పెద్ద అని చెప్పేసి ఎదర ఫస్ట్ రోల్లో కూర్చున్నాడండి. ఆయన ఇలా పట్టుకుని ఇలా ఊపాడు. నేను అనుకున్నాను మైక్ టెస్ట్ చేస్తున్నాడేమో అనుకున్నా. నేను ఇలా ఊపి మా ఆవిడ ప్రార్థన చేసిద్దండి అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి. నేను అన్నాను, అదేంటి బ్రదరు ప్రార్థన చేయండి పర్వాలేదు అంటే, మా ఆవిడ బాగా ప్రార్థన చేసిద్దండి. ఖద్దరు బట్టలు, ఇస్త్రీ బట్టలు, సోకైన బట్టలు వేసుకుని మేము సంఘ పెద్దలం, మేము అది ఇది అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. సంఘానికి దేనికి ఉపయోగపడరు. బాబు పలానా చోట నేను వేరే ప్రాంతంలో ఉన్నాను, పలానా వాళ్ళకి బాగోలేదంట, వెళ్ళి ప్రార్థన చేసి రండి అంటే, అమ్మో బాబు పాస్టర్ గారు మీరు వచ్చినప్పుడే వెళ్దాంలేండి. అసలే ఆ వీధి అంతా నిమ్మకాయలు జల్లుతారు, ఎండుమిరపకాయలు నిమ్మకాయలు జల్లి రోడ్డు మీద వేస్తారు, కోడిగుడ్లు పగలు కొడతారు. కాబట్టి పాస్టర్ గారు మీరు వచ్చిన తర్వాత వెళ్దాంలేండి, ఎంత లేట్ అయినా పర్వాలేదు. క్రీస్తుని కలిగి ఉంటే సమయం అనక అసమయం అనక వెళ్ళి పరామర్శిస్తాం. ఏ క్వశ్చన్ భయం ఉండదు. వారు ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపు. మనుషులు కాదు, దేవుడే లేపుతాడు. ప్రభువే లేపుతాడు, స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు. నేను గత 2 ప్రసంగాల క్రితం అనుకుంటాను ఓ మాట చెప్పాను. సిహెచ్ఆర్ బెనీనా గారు కొద్దిగా అనారోగ్యంగా ఉన్నారు. అంటే చిన్న పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. గడిచిన 2 నెలల నుంచి సఫర్ అవుతున్నారు. మేము గడిచిన నెలలో వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళాం, ప్రార్థన చేశాం, రికవర్ అయ్యారు, ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర బాగా బలహీనం అయిపోయారు.
బలహీనమైనప్పుడు చాలా బాధపడి ప్రార్థన చేశాం. మనం చేయగలిగింది ప్రార్థనే, వైద్యం చేయలేం. ప్రార్థన చేశాం, వచ్చేసాం. సంఘంలో అనౌన్స్ చేశాను. అలాగే ఫేస్బుక్ స్నేహితులకు, అలాగే యూట్యూబ్ స్నేహితులకు కూడా ఇలాగే ప్రసంగంలో చెప్పాను, వారి కొరకు ప్రార్థన చేయండి అని. చాలామంది చేశారు. గడిచిన ఈ నెలలో మేము వారి గృహాన్ని దర్శించినప్పుడు 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె చక్కగా మాట్లాడుతుంది, కూర్చోగలుగుతుంది, కానుక కూడా ఆమె పట్టుకోగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కుడి చేయి కొద్దిగా పెరాలసిస్ వచ్చిందని చెప్పాను కదండి, మళ్ళీ పట్టుకోగలుగుతుంది. మేము చాలా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేకపోయాం. ప్రభు చేసిన కార్యం అది, మనుషులు చేసింది కాదు. ప్రభు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. ఒకవేళ తెలిసి తెలియక పాపం చేస్తుంటే నీవు, నేను, మనము చేసిన ప్రార్థనకు దేవుడు అతన్ని క్షమించి, యోబు స్నేహితులు యోబు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు యోబును బట్టి అతని స్నేహితులను అంగీకరించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అలాగే నీ సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి వారు స్వస్థతను అందుతారు, విడుదల పొందుతారు, ఆరోగ్యవంతులవుతారు, దేవునికి మహిమగా ఉంటారు. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అలా ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నా. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎవరైనా బలహీనులుగా ఉంటే మీ కుడి హస్తాలు ఎత్తి అలా ఉంచండి. ప్రార్థనా సమయంలో ప్రభు శక్తి మిమ్మల్ని దర్శించింది. విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాటను బట్టి రోగగ్రస్తములు, అనారోగ్యంతో పడి ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాను. అలా ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, దేవా నీవు చేసిన ప్రతి విధమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ దినం మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడాలి. మీలో ఎవరికైనా రోగి అయినాడా వాడు సంఘ పెద్దలను పిలువనంపించి ప్రభు నామమున నూనె రాసి ప్రార్థించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్న నీ వాక్కును బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. తండ్రి, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి నీ దివ్యమైన సన్నిధి మా ప్రియులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నాయనా నీ నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి అనుభవాలతో నింపినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా నమ్మకమైన పాత్రగా ఉండటానికి సహాయం చేయండి. దయగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొనుచున్న మా ప్రియులను బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. ఇదిగో అనారోగ్యముగా ఉండి చేతులెత్తి, అయ్యా నీ సన్నిధిలో చేతులెత్తిన వారి వారి గృహాల్లో ఉండి, అయ్యా వారి చేతులెత్తి ఉండగా నువ్వు చూచుచున్న దేవుడవు నాయనా. ఆకాశమందు ఆసీనుడైన దేవుడవు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబుల దేవుడవు నాయనా. మా పితరుల దేవుడవు, మాకు చాలిన దేవుడవు నాయనా. మరొకసారి తండ్రి, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారి కొరకు ప్రత్యేకంగా వారి మీద నీ కృపా హస్తముంచి, నీ గాయపడిన హస్తముంచి సంపూర్ణమైన విడుదలను యేసు నామములో ప్రకటిస్తున్నాము నాయన. స్వస్థత సంపూర్ణముగా కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం.
నీ కార్యములను నూతనపరచండి. ఇరువురు ఏకీభవించి భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడిద్దని చెప్పిన దేవుడవు. ఇరువురు ఏకీభవించి భూమి మీద దేన్నైతే విప్పుతారో అది పరలోకంలో విప్పబడిద్దని చెప్పిన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ నామములో మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఇగో దైవజనులు మారుమూర ప్రాంతంలో పరిచర్య చేస్తున్న విజయ్ కుమార్ ర్యాలీ అనే ఆ సహోదరుడు కొరకు, వారి కుటుంబం కొరకు మేము నీ సన్నిధిలో చేతులెత్తుతున్నాము నాయన, ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. బలహీనుడు నాయనా, నీ బలమైన హస్తము నీ కుమారుడి మీద ఉంచండి. ఇదిగో అటువంటి బలహీనతలో ఎవరైతే ఉన్నారో, ఈ కరోనా వ్యాధితో ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వారందరి పక్షముగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో అన్యులు మీ దేవుడేమాయను అని అడగకుండానే నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు నాయన. నీ కార్యమును నూతనపరచండి, అపరాధములు క్షమించండి, దోషములు క్షమించండి, పాపములు క్షమించండి నాయన. మరొకసారి ఈ నూతనమైన వాత్సల్యము వారి మీదకి రానివ్వండి తండ్రి. ఈ దినం బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకై నీకు కృతజ్ఞతలు. కరోనాతో పోరాడుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు బలపరిచావు, స్వస్థపరిచావు, విడిపించావు, నీకు స్తోత్రాలు. సంపూర్ణమైన శక్తినిచ్చినందుకై నీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు వందనాలు. ఇంకా నాయన నీ సన్నిధిలో ప్రార్థించమని అనేక మంది ఎవరి బిడ్డలు కోరుతున్నారు తండ్రి. వారందరి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా వారి హృదయ వాంఛలను తీర్చండి, వారి కోరికను సిద్ధింపచేయండి, వారి మొక్కుబళ్లను మీరు అంగీకరించి మహిమ పొందండి. సమస్తమైన మేలులతో నింపండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన నాయన ప్రతి విధమైన సామర్థ్యమును బట్టి మీకు స్తోత్రాలు. అది నీవిచ్చిందే నాయన, నీవిచ్చిందే నాయన, నీవిచ్చిందే నాయన. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నా. నీ సన్నిధిలో నీ నామాన్ని ఘనపరుస్తున్నాము తండ్రి. ఇదిగో మీరు మా మీద ఉంచి నమ్మకం ఉంచి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, బలపరచండి నాయన, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి నాయన. నీ కృపచాటును దాయండి దేవా, నీకే స్తుతులు తండ్రి. మరొకసారి అనేక మంది విరాళాలు పంపిస్తున్నారు నాయన ఆన్లైన్లో తండ్రి. వారి కుటుంబాల కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. లేమిలో ఇస్తున్నారో ఉన్నతిలో ఇస్తున్నారో నువ్వు ఎరుగుదువు నాయన తండ్రి. మరొకసారి నీ దక్షిణ హస్తం వారి మీద ఉంచండి. వారి అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యంలోండి తీర్చండి నాయన. ఇదిగో ఎస్కోట ప్రాంతం నుండి సహోదరులు శ్రీనివాస్ గారు అలాగే లక్ష్మి గారి యొక్క కుటుంబం నాయన విరాళాలు పంపించినారు తండ్రి. వారి విషయంలో కూడా నీ అద్భుతమైన కార్యం జరిగిస్తున్నారు, మీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న ప్రతి నాయన అవసరతను, అక్కర్లను మీరు తీర్చండి. అలాగే సూరిబాబు అలాగే రాణి ఆ సహోదరు ఆ కుటుంబం కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కూడా నాయన ఆన్లైన్లో పంపించున్నారు. వారిని కూడా మీరు దర్శించండి, దృష్టి ఉంచండి, బలపరచండి. నీ ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించారు, మీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో నీ సహాయము నీ దక్షిణాస్తం మాకు తోడేయించారు, మీకు స్తోత్రాలు. ఇంకా నమ్మకమైన పాత్రలుగా అయా ముందు కొనసాగటానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించి నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, నేటి దిన ఆశీర్వాదములు తనింపమని, సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం నడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకు ఈ ఆన్లైన్లో వింటూ ఈ వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు మనందరికీ దైవ కృప తోడేయండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.
Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.